ప్రోత్సహిస్తే వాళ్ళకి ధైర్యం చెప్తే ఉమెన్ కూడా ఎప్పుడు మెన్కి అంటే మగవాళ్ళకి తక్కువ తీసుకోరు, వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనే ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అంతేనా లాయర్లు కూడా అడ్వకేట్స్ కూడా ఉన్నారు, ఇక్కడ సోషల్ వెల్ఫేర్ వర్కర్స్ ఉన్నారు, ఒక ఒక కమ్యూనిటీకి లీడర్గా వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వీటన్నిటికీ కారణం అంటే అప్పుడు అదేదో పునాది పడింది కాబట్టి మనం ఈరోజు ఇంతగా చదువుకొని ఇంత మంచి పొజిషన్స్లో ఉండగలిగాం. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే కూడా అది మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ఇంతవరకు చదువుకొని నేను ఉద్యోగం సాధించడానికి అర్హురాలు అయ్యాను. అది ముఖ్య కారణం మా పేరెంట్స్ సపోర్టే. అలా మీకు కూడా మీ ఇంటి వాళ్ళ సపోర్ట్ కానీ, మీ హస్బెండ్ సపోర్ట్ కానీ, మీ ఇన్లా సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటేనే మనం ఇంత సక్సెస్ఫుల్గా మనం రాణించగలుగుతున్నాం. మనకి సావిత్రిబాయి ఫులే గారు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. అంత కష్టాల్లో కూడా ఆమె పట్టుదలని, కమిట్మెంట్ని వదలకుండా ఖచ్చితంగా నేను చదువుకోవాలి, ఆమె చదువుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళల్ని కూడా ఆమె అభివృద్ధి చేయాలి, వాళ్ళ చదివితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అప్పట్లో విడో రీమ్యారేజెస్ అంటే ఒకసారి భర్త చనిపోతే అది అయితే సతీ సహగమనం అని ఉండేది, వాళ్ళ ఫ్యూనరల్ పైలోనే కూర్చోవాలి, లేదంటే ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటివి కూడా మా సావిత్రిబాయి గారు దీన్ని ఎంకరేజ్ చేశారు, విడో రీమ్యారేజెస్ ఎంకరేజ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేశారు. చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు, ఒక పర్టికులర్ ఏజ్ తర్వాతే జరగాలి అని కూడా అప్పటి నుంచే ఫైట్ చేశారు. అన్నేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా కూడా ఈ ఆదోని మండలంలో అయితే ఇంకా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూనే ఉన్నాయి. మా శక్తి టీం గారి సహకారంతో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ చైల్డ్ మ్యారేజ్ని భగ్నం చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఐసిడిఎస్ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఒక లెటర్ రాయించుకొని ఒక నోటీస్ ఇచ్చి ఇన్ని చేస్తున్నా కూడా ఇక్కడ ఇంకా ప్రజల్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి అవగాహన ఉన్నా మరి ఎందుకు వాళ్ళు చదివించకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అనేది ఒక కైండ్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ చేయాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ ఉన్నాయి, 17 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు, లేదా 16 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఇక్కడ వాళ్ళు స్విగ్గీ అనే ఒక మైగ్రేషన్కి వెళ్ళడం వల్ల ఇంట్లో ఆడపిల్లల్ని పెట్టేదే మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీగా ఉంటారని ఒక ఉద్దేశంతో పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. లేదా 9th 10th ఎవరన్నా ప్రేమ అని చెప్పి ఎవరితో ఉన్న ఎల్లో పైపైన ఉన్నా ఇంకా మీరు ఇట్లే వెళ్ళిపోయి మా పరువు తీస్తారనే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళని తొందరగా పెళ్లిళ్ళు అయితే చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇంక్లూడింగ్ ఇక్కడ మేల్ ఆఫీసర్స్ కూడా, మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా చిన్న వయసుకే పెళ్లి చేసేస్తున్నారు అని మీ దృష్టికి వస్తే తప్పకుండా మా దృష్టికి అయితే తీసుకురండి. నా నంబర్ 9121101134. మీకు కావాలంటే మళ్ళీ మా వాళ్ళు చెప్తారు, రాసుకోండి. మీకు ఏదైనా కావాలంటే 9121101134. నాకు ఏ టైంలో కాల్ చేసినా కూడా మీకు ఇలా పలానా ఇబ్బంది ఉంది, లేదా ఇక్కడ ఇలా అన్లాఫుల్ యాక్టివిటీ జరుగుతుంది, ఆడవాళ్ళ పట్ల ఇలా జరుగుతుంది అని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి పలానా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేట్టే కనెక్ట్ వస్తారు. మా షీటింగ్స్ కూడా రెగ్యులర్గా డైలీ బేసిస్ కింద వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు, ఒక బయలాజికల్గా ఒక ఏజ్ మెచ్యూరిటీ రావాలి, బేబీని క్యారీ చేయాలన్నా లేదా పెళ్ళి అయిన తర్వాత ఆ బాధ్యతల్ని అర్థం చేసుకోవాలన్నా వాళ్ళకి ఒక పర్టికులర్ ఏజ్ రావాలని ప్రతిరోజు ఆ చైల్డ్ మ్యారేజెస్ గురించి, డౌరీ డెత్స్ గురించి, నెక్స్ట్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి, వీటన్నింటి గురించి కూడా మా వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, ఇవన్నీ చేసి శక్తి యాప్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రోజులో. ఎందుకంటే మీ అందరి దగ్గర శక్తి యాప్ ఉందా లేదా? లేదు. సో ఈరోజు వాళ్ళు అది కూడా చేస్తారు. శక్తి యాప్ ఎందుకు మనకి ముఖ్యం, ఏదైనా మనం ప్రాబ్లంలో ఉంటే SOS బటన్లో SOS కాల్
ఎక్కడున్న ఆ లొకేషన్ బట్టి. సో గవర్నమెంట్ కూడా మహిళల భద్రత కోసము, మహిళల వెల్ఫేర్ కోసం చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. బట్ అయితే దాన్ని ఇంకా 100% యూటిలైజేషన్ అనేది జరగట్లేదు. కాబట్టి ఈ సెక్టార్స్లో అంటే అది లా ఫీల్డ్ కావచ్చు, అడ్వకేట్ ఫీల్డ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మహిళా పోలీసులు కావచ్చు, ఎవరి సైడ్ ఐసీడీఎస్లో ఓకే, ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా వీళ్ళందరూ మీ వంతు మహిళలకు ఎంతో అంత మన తరపు నుండి మహిళలు ఖచ్చితంగా బయటకు రావాలి. వాళ్ళ రైట్స్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. సావిత్రిబాయి ఫూలే గారు 1840s నుంచే పోరాడుతున్నారు. ఇన్నేళ్ళైనా మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం మన హక్కుల కోసం. చదువుకున్న వాళ్ళు పోరాడుతున్నారు, చదువు రాని వాళ్ళు కూడా పోరాడుతున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నా కూడా పేరుకి మున్సిపల్గా చైర్పర్సన్ అంటారు, లేదా కౌన్సిలర్లు అంటారు, లేదా సర్పంచ్లు అంటారు. పేరు మాత్రమే వాళ్ళు ఉమెన్ సర్పంచ్లు, ఉమెన్ చైర్పర్సన్లు. వాళ్ళ వెనక ఉండి నడిపించేదంతా వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకెవరైనా కానీ ఉంటారు. వాళ్ళు సంతకాలు పెట్టడానికి మాత్రమే అన్నారు. ఇది ఫస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ రావాలి. ఉమెన్ని పెడతానంటే ఉమెనే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, అంతేగాని వెనకాల ఉన్న వాళ్ళు చేస్తే ఉమెన్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. ఉమెన్ ఎప్పటికీ అదే 4 గోడల మధ్య వంటికి గుద్దేలాగే మిగిలిపోతుంది. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీ వంతు సమాజ సేవగా అవేర్నెస్ని కండక్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న దీంట్లో ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్కి పంపించే వాళ్ళకి తల్లికి వందనం అని కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి. సో ఎడ్యుకేషన్ ఉంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్తోనే ఆడుకోకూడదు. మనం చాలా మందిని చూస్తుంటాం, బీఏ కంప్లీట్ చేస్తుంటారు, లేదా డబుల్ డిగ్రీస్ చేస్తుంటారు, BA MA చేస్తుంటారు, BA MA BEd కూడా చేస్తుంటారు. ఇవన్నీ చేసి కూడా మనకి ఇంట్లోనే ఉండిపోయింటారు. వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా అది మేబీ వాళ్ళ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఏదైనా రీజన్స్ కావచ్చు, అలానే ఉండిపోయింటారు. అలా కాకుండా ప్రతి మహిళ ఒక ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే అప్పుడు మన ఇండియా ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ త్వరగానే అయిపోతుంది. అంతే కదా, మనకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేయగలం. అంత పవర్ ఉంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది. అంటే మనం స్వతహాగా మనం